ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 4 సార్లకు పైగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసులు పంపించింది. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, మరొకసారి ఈడీ సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది కేజ్రీవాల్కు. ఆయన మరి ఈసారి ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఈ కేసుకు సంబంధించి తాజా వివరాలు ఎలా ఉన్నాయి? నందు, ఢిల్లీ లిక్కర్ కేసు ఆరోపణలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తారీఖు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఈడీ లేఖలో పేర్కొంది. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే మీరు ఎక్కడుంటే అక్కడికి చెప్తే అక్కడికి వస్తామంటూ లేఖలో ప్రస్తావించింది. గతంలోనే ఈడీ 4 సార్లు ఈడీ లేఖ నోటీసులు ఇచ్చింది. సో ఇది 5వ సారి అని చెప్పుకోవచ్చు. సో నవంబర్ 2వ తారీఖు, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 మొత్తం 5 సార్లు లిక్కర్ కేసులో ఆయన నోటీసులు జారీ చేసింది. సో గత 4 నోటీసుల్లో ఆయన బేఖాతరు చేసి ఈడీ విచారణకు వెళ్ళలేదు. సో ఈడీ అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ అంశం పైన. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసు గత 2 సంవత్సరాల కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది. సో అనేక మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కొంతమందిని పిలిచి ఇప్పటికే విచారణ కూడా జరిపారు. మరికొంతమంది ఆప్ సంబంధించిన నేతలు ఈ లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం లాంటి నేత మనీష్ సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీ, అతను కూడా జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ లిక్కర్ కేసులో దాదాపు 2,500 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా ఈ లిక్కర్ పాలసీ 2021-22 రూపొందించారంటూ ఈడీ తన చార్జ్ షీట్ లో ప్రస్తావించింది. అనేక మంది ఆప్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులు కూడా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. సో తాజాగా లిక్కర్ కేసులో ప్రధానంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ పాలసీ రూపొందించారు. కొంతమందికి ప్రముఖులకు కట్టబెట్టేలా, సౌత్ గురీస్ కి కట్టబెట్టేలా ఈ పాలసీ రూపొందించారంటూ ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు ప్రశ్నించేందుకే ఆయన రమ్మని ఈడీ పదే ఆయనను లేఖ రాస్తా ఉంది. కానీ ఆయన వాటికి స్పందించట్లేదు. ఈ ఆప్ నేతలు మాత్రం, అటు అరవింద్ కేజ్రీవాల్ మాత్రము ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మా పైన ఈడీ బీజేపీ ప్రభుత్వం మా పైన ఉసుగొల్పుతుందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. సో తాజాగా అయితే ఢిల్లీలో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా మా పార్టీ బలంగా ఉంది, పంజాబ్ లో కూడా అధికారంలో ఉంది. కాబట్టి పార్టీని బలోపేతం కాకుండా మా పైన అనవసరమైన ఆరోపణలు చేసి మా పార్టీని వీక్ చేసేందుకే విధమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. వల్ల అయితే ఢిల్లీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పైన కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇవన్నీ ఒక రాజకీయంగా అయితే అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. మరి చూడాలి ఈసారి ఫిబ్రవరి 2వ తారీఖు మరి అరవింద్ కేజ్రీవాల్ ఏ సాకు చెప్పి మరి విచారణకు వెళ్తారా, సాకులు చెప్తూ మళ్ళీ వాయిదా వేస్తారా, విచారణకు వెళ్ళరా అని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నందు, అంటే ఎలా ఉంది వీళ్ళ వర్షన్? ఇప్పుడు కవిత విషయంలో కూడా చూసాం, కోర్టులో కేసు ఉంది కాబట్టి లాస్ట్ టైం ఈడీ ఇలాగే నోటీసులు పంపించినప్పుడు కుదరదని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాగే విచారణకు వెళ్లకుండా ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఏదో కారణంతో. అంటే లీగల్గా ఈడీ కావాలని ఏదో నోటీసులు జారీ చేస్తుందనో, లేదంటే కేంద్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందనో, బీజేపీ ఇలాంటి కారణాలతో కొంత న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైన సందర్భాలు చూసాం కదా. ఈ కోణంలో మరి పురోగతి ఏమైనా ఉందా? వీరి సైడ్ నుంచి ఏదైనా పాజిటివ్ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇందులో ఆరోపణల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఆయన విచారణకు రావాలని పిలిపించింది. గతంలో ఏదైతే కవిత విషయానికి వస్తే, కవిత కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి నోటీసులు ఇచ్చినా ఆమె వెళ్ళట్లేదు. సో నోటీసులకు ఎందుకంటే ఆ కేసు అయ్యేంత వరకు, ఆ కేసు సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఆమెను ఎలాంటి విచారణ జరపొద్దు, అరెస్ట్ చేయదంటే సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది, గతంలో స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆమెను విచారణకు రాకుండా పెద్దగా దానిపైన ఈడీ సీరియస్ తీసుకోవట్లేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయాల్లో అలాంటి విషయం లేదు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ ఎప్పుడు విచారణ కూడా హాజరు కాలేదు, కనీసం ఆయన ఎంక్వైరీ కూడా చేయలేదు. కాబట్టి ఎలాంటి రికార్డ్స్ కూడా నమోదు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఈడీ అయితే సీరియస్ గా ఉంది. మామూలుగా అయితే ఈడీ 3-4 సార్ల కన్నా ఎక్కువ ఛాన్సులు ఇవ్వరు. ఇవ్వకపోతే బలవంతంగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా సందర్భాల్లో చూసినాం. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి కాబట్టి, సో ముఖ్యమంత్రి స్థాయి లాంటి లీడర్ ని ఒకవేళ బలవంతంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే మాత్రము దానిపైన ఎలాంటి అంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి, లీగల్ గా ఇబ్బందులు అవుతాయి ఈడీకి అనే ఉద్దేశంతో ఈడీ వెయిట్ చేసే దూరంలో ఉంది. ముఖ్యమంత్రి కాబట్టి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి,
సో కాబట్టి అతను అరెస్ట్ చేయాలంటే అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలి, అన్ని ఆధారాలు ముందు ఉంచుకొని ఆయన అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా పదే పదే నోటీసులు జారీ చేస్తుంది. ఆయన రావట్లేదు. మరి ఫిబ్రవరి 2వ తారీఖు ఆయన ఈడీ ముందు వెళ్ళరా దాన్ని బట్టి మళ్ళీ ఈడీ ఎలా ఉంటుంది చర్య, ఈడీ దూకుడు ఎలా ముందుకెళ్తుంది, ఈడీ ఒకవేళ ఫర్దర్ గా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్.